హాయ్ 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 అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీఆర్ఆర్ బొటిక్ అండి. చూడండి, మళ్ళీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనం స్టిచ్చింగ్ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే నేను ఎక్కడెక్కడ ఏ టిప్స్ అనేది పాటిస్తున్నా, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నా అనేది మీకు అర్థమవుతుంది. అలా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్స్ దగ్గర నుండి, నేను ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ చేసి తర్వాతనే మిగిలిన పార్ట్స్ ఒకటి స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు క్లియర్గా చెప్పిస్తాను. చూడండి, హ్యాండ్స్ని నేను ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ వర్క్ సైడ్ ఉన్న సైడ్ ఏం చేయాలంటే కొంచెం మళ్ళీ దగ్గరగా కుట్టు వేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇంతసేపు మీరు చూసారు కదా, నేను చేసినట్టుగా సేమ్ ఇలానే చేసేయండి. చేసిన తర్వాత ఇలా కుట్టు పెట్టుకోండి. ఎక్స్ట్రా అంతా తీసేసేయండి. రెండు హ్యాండ్స్ ఇలా తీసేసిన తర్వాత ఇలా కుట్టు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఒకసారి. అంటే మీకు చంకపాట్లు పడుతున్నాయి కదా, చంకకి జాయింట్లు పడుతున్నాయి కదా, అది ఇలా అని మీరు అనుకోవచ్చు. అది కూడా నేను లాస్ట్లో చెప్తాను. నేను ఫస్ట్లో వెయ్యను, ఎందుకంటే క్లాత్ మిగిలిపోతుంది కదా, దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఎంత మిగులుతుంది ఏందనేది చూసి అలా వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ చూడండి ఒకసారి. ఫ్రంట్ పార్ట్ని నేను ఇలా ఒకటి కింది వైపు ఒకటి పై వైపు పెట్టుకొని మధ్యలో మెయిన్ క్లాత్ పెట్టేసుకుంటున్నా. ఇలా మనం కన్ఫ్యూజ్ కాకుండా ఏం చేయాలంటే ఒకటి పక్కన పెట్టేసుకోండి. ఒకటేమో ఇలా చూడండి ఒకసారి. నేను కార్నర్స్ని సేమ్ ఉండాలని చెప్పాను కదా, షార్ట్ వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఒకసారి చూడండి. ఇలా కార్నర్స్ మనం ఎప్పుడు జాయింటింగ్ వేసేటప్పుడు నెక్ దగ్గర నుంచే వేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి వేస్తేనే మనకు మిగిలిన పార్ట్ ఎక్కడ ఏ జాయింట్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జాయింట్ లేకపోయినా కూడా మంచి క్రాస్ అనేది వస్తుంది. నెక్ పర్ఫెక్ట్ ఉందంటే మనకి ఆటోమేటిక్గా మిగిలింది కూడా కుదిరిపోతుంది. చూడండి ఒకసారి. ఇలా చేసేయండి. ఇలా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఇంకో పార్ట్ని కూడా తీసుకొని కుట్టాలి. ఎందుకంటే ఇవి పీసులు పోతే మనం కన్ఫ్యూజ్ అవ్వము, ఒకదానికొకటి పెట్టుకోకుండా ఉంటాం. ఇలా చూసుకోండి. చేయి తడుముకుంటూ కొంచెం దూరం అని వేసుకోండి. కుట్టు వర్క్ ఉంది కాబట్టి కొంచెం దూరం అని వేసుకొని మళ్ళీ తిప్పేసుకొని దాని పక్కనే వేసుకోవాలి. ఇదొకటి మాత్రం చిన్న చిన్నగా కచ్చాలు పెట్టి ఈ ఎక్స్ట్రా తీసేసి చిన్న చిన్న కచ్చాలు పెట్టాలి. చూడండి, ఇలా ఎక్స్ట్రా తీసేయండి. తీసేసిన తర్వాత మనకి ఇలా కచ్చాలు పెట్టుకోండి. అంటే కటింగ్ చేసి చిన్న చిన్న కటింగ్ చేస్తే మనకి ఉల్టాయించినప్పుడు మనకి పర్ఫెక్ట్ నెక్ అనేది వస్తుంది. సాగకుండా అంటే దగ్గరికి రాకుండా ఇట్లా షేప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి చూడండి. షేప్ అలా వేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూడాలి కదా. మీరు చూడండి. చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ కాదనే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా వేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్ ఉంది కదా, సేమ్ ఇగో ఇది ఇందాక మనం హ్యాండ్కి వేసినాం కదా, ఫస్ట్ అలా వేసినాం కదా. ఇప్పుడు తిప్పేసి ఏం చేయాలంటే దాని దగ్గరగా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఒక కుట్టు వేసుకుంటూ వచ్చి సేమ్ మళ్ళీ దీనికి కూడా కచ్చాలు పెట్టి తిప్పేసేయాలి, అంటే ఉల్టాయించాలి. చూడండి ఒకసారి. ఇలా చేసేయండి. ఇలా ఉల్టాయించేటప్పుడు ఒక కుట్టు మన కింద మెయిన్ క్లాత్లో అంటే కొంచెం ఎక్స్ట్రా మనం ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు అనేది లైనింగ్ వైపు ఉండే విధంగా చూసుకొని ఇలా కుట్టు వేసుకోండి. అంటే ఇటువైపు ఉండొద్దు, ఉంటే నీట్గా ఫినిషింగ్ అనేది రాదు. చూడండి ఒకసారి. ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత మనకి పైన ఒక కుట్టు వేసుకోండి. మిగిలిందంతా మళ్ళీ సేమ్ జాయింటింగ్ వేయాలి. జాయింటింగ్ వేసేయండి మొత్తం. నేను అంటే మీరు మెయిన్ క్లాత్ కరెక్ట్ లేదు కదా, అలా ఇలా తీసుకొని కుట్టుతున్నారు, అట్లా అసలు కుట్టడం వస్తుందా అని అంటే ఈ వర్క్ వాటికి నేను ఇలానే చేస్తాను. అంటే అలా చేయడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే మనకు ఓకే అప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేయాలి కదా, దానికోసం నేను ఇలానే ఉంచేస్తాను. ఉంచేసి ఆ ఎక్స్ట్రాదంతా తీసేస్తే మన క్లాత్ సేఫ్ అవుతుంది. చాలా అంటే చాలా సేఫ్ అవుతుంది. ఇలా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ డాట్స్ చూసుకోండి. నేను నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ వేసాను. మీకు కూడా ఏమన్నా మీకు అంటే నాకు ఐడియా లేదు, ఈ సైజు వాళ్ళకి ఇంత పెట్టాలని మీరు అనుకునే వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి. నేను సైజుల వైజ్గా మీకు మళ్ళీ నేను షార్ట్ వీడియోస్ అయినా ఫుల్ వీడియోస్ అయినా చేసి మీకు పంపిస్తాను. మీరు చూడండి.
ఆ మిగిలిన దాంట్లో షేప్ బెల్ట్ ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇలా చూడండి ఒకసారి ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఈ విధంగా ఆల్మోస్ట్ నేను అన్ని వీడియోలలో ఉక్సు పట్టి కాజా పట్టి ఎలా వేయాలనేది చెప్పాను కదా, ఒకసారి మీరు మళ్ళీ రీచెక్ చేసుకొని చూడవచ్చు. ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ చేసిందే కదా అని పెట్టలేదు దీంట్లో. ఒకసారి చూడండి. కాజా పట్టి ఉక్సు పట్టి అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకోండి. ఇది కూడా నేను పూర్తిగా చూపించలేదు మీకు. ఉక్సు పట్టు ఏమో పై వైపు ఉండాలి, కాజు పట్టు ఏమో కింది వైపు ఉండాలి. అది చూసుకోండి. అంటే మీకు ఉక్సు ఎట్ సైడ్ ఉండాలంటే రైట్ సైడ్, అండ్ కొంతమంది లెఫ్ట్ పెట్టుకుంటారు, కొంతమంది రైట్ సైడ్ పెట్టుకుంటారు. దాన్ని బట్టి మనం పెట్టేసుకోవాలి, అది కూడా చూసుకోవాలి. ఇలా కొంచెం చిన్న కుచ్చులాగా పెట్టేసుకోండి. రెండు వైపులా ఫోల్డ్ చేసుకోవాలి దీనికి, ఎందుకంటే ఓపెన్ ఎక్కువ లేదు కదా. మనం అంటే హెమ్మింగ్ చేయడము కానీ పైపింగ్ చేయడం కానీ లేదు, డైరెక్ట్ ఫోల్డ్ చేసి వేసినాం కాబట్టి పైన ఫోల్డ్ చేసి కింద ఫోల్డ్ చేసి పెట్టేసుకొని ఇలా రెండు పట్టీలను రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్ దగ్గరకు వచ్చేసరికి ఇలా చూడండి, మనం నెక్ ఏ షేప్లో ఉందో లైనింగ్ దాని మీద వేసి మనం చేతితో తడుముకుంటూ చిన్నగా మార్క్ చేసుకుంటూ రావాలి. ఆ మార్క్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. అంటే వర్క్ ఎక్కువగా ఉంటే ఎలా అని మీకు డౌట్ రావచ్చు. వర్క్ ఎక్కువగా డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. అది నేను చూపిస్తాను, నేను మీకు షార్ట్ వీడియోలో పెడతాను. కాకపోతే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి చాలా టిప్స్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఇలా కట్ చేసిన తర్వాత మనకేం చేయండి అంటే ఇలా మళ్ళీ చేతితో తడుముకుంటూ లైనింగ్ ఎడ్జ్ ఉంటుందిగా, ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టు వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటే దాన్ని ఐడెంటిఫై ఉంటుంది కదా, దానికోసం అనేది మీకు ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం దాన్ని తిప్పేసి ఈ ఎక్స్ట్రా అంతా తీసేయండి. ఫస్ట్ మధ్యలో ఎక్స్ట్రా ఉంది కదా అది తీసేయండి, మధ్యలో ఎక్స్ట్రా అంతా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఇలా తిప్పేసుకొని ఇప్పుడు వర్క్ ఉంది కదా దాని దగ్గర నుండి కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. దాని దగ్గర నుంచి కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. దగ్గర నుండి కుట్టు వేసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్తే మనకేమైందంటే మనకు కరెక్ట్ మనకు వర్క్ ఎంత ఉంటుందో అంతే సైజులో వస్తుంది కుట్టు అనేది. మళ్ళీ నెక్ కూడా కొంచెం అంటే ఎక్కువ తక్కువ క్లాత్ కనబడకుండా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత మళ్ళీ సేమ్ కిందలా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఖర్చు కోసం ఉంచుకున్న క్లాత్ లైనింగ్ వైపే ఉంచి ఇలా ఒక కుట్టు వేసుకోండి. ఇది కట్ వర్క్ అయితే ఎలా కుట్టాలనేది కూడా నేను వీడియో ఆల్రెడీ పెట్టాను, లాంగ్ వీడియో. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మళ్ళీ చూడండి ఒకసారి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలా ఉల్టైన్ చేసుకొని పైనుంచి ఆ పైపింగ్ లైన్ ఉంటుంది కదా దాని పక్క నుండి మళ్ళీ ఒకటి వేయాలి. దాని మీదనే వేస్తే మనకు అంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా ఉండదు, నీట్ ఫినిషింగ్ అనేది కూడా ఉండదు. దానికోసం నేను ఇలా వేసుకోండి. ఇక కొన్ని అంటే అన్నిటికీ ఇలా పైపింగ్లా ఉండదు అని మీకు డౌట్ రావచ్చు కదా, అంటే పైపింగ్లానే ఉంటాయి కొన్ని, ఖచ్చితంగా ఉంటుంది. అవి దాన్ని బట్టి మనం చూసుకొని చేసుకోవాలి. చూడండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ మొత్తం చుట్టూ కుట్టు పెట్టుకోండి. చుట్టూ లైనింగ్ అంతా అటాచ్ చేసేయండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా. ఫస్ట్ మెయిన్ నేను అదే చెప్తున్నా కదా ఎప్పటి నుండో మీకు, లైనింగ్ నెక్ ఫస్ట్ వేసిన తర్వాత మిగిలింది వేయాలని చెప్పాను కదా. ఇలా చూడండి, ఇంకా మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో మనం కొంచెం ఏమన్నా లావ్ అయినా మనం సన్నగంటే అట్లనే ఉంటుంది. లావ్ అయితే పైకి వెళ్తుంది, బ్లౌజ్ పైకి గుంజుకుపోయినట్టుగా అయినప్పుడు మనకు లేస్తుంది బ్లౌజ్ అని. అట్లా అయినప్పుడు ఏం చేయాలంటే కింద క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని అలానే మలిస్తే మనకు అది చాలా యూజ్ అవుతుంది. చూడండి ఒకసారి నేను అలా మలిచిన కదా, అలా చేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం జాయింటింగ్ చేయండి. ఆ జాయింటింగ్ షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు నెక్ వైపు కొంచెం క్రాస్గా ఉండేటట్టుగా కుట్టు పెట్టుకోండి, ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. దానికోసం నేను అలా వేయమని చెప్తున్నాను. ఇలా వేసేయండి. డబల్ కుట్టు వేయాలి 2 సార్లు. మళ్ళీ నెక్ దగ్గరకు వచ్చే కొంచెం తాక గుంజితేనే బాగుంటుంది. ఇలా చూడండి, మనకు మళ్ళీ మొత్తం హ్యాండ్స్ వేసేటప్పుడు ఏం చేయాలంటే 2 షోల్డర్స్ని సమానం ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఇలా చూసుకొని లేకపోతే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేయండి.
తర్వాతనే హ్యాండ్స్ వేయండి. ఎందుకంటే తీసేసినాక ఎందుకు వేయాలని మీకు డౌట్ రావచ్చు. తీసేసిన తర్వాత వేస్తే ఏమైందంటే హ్యాండ్ లెంత్ కరెక్ట్గా ఉంటుంది. ప్లస్ మళ్ళీ మనకు ఏమైందంటే షోల్డర్ లెంత్ కరెక్ట్గా ఉంటుంది, షోల్డర్ పొడవు కరెక్ట్ ఉంటుంది, హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉంటుంది, బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ అవుతుంది. దానికోసం వేయాల్సి వస్తుంది. ఇలా వేసి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఇది తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ లోతు లెఫ్ట్ సైడ్ ఉంది చూసుకొని హ్యాండ్ లోతులు అనేలా చూసుకొని వేసుకోవాలి. వేసే ముందు ఏం చేయండి అంటే మనకు ఫస్ట్ హ్యాండ్స్లో చంక దగ్గర మనకి జాయింటింగ్ పడతాయి కదా, అవి వేయాలి కదా, అవి వేయలే కదా. ఇప్పుడు వేసిన ఇలా కుట్టేస్తున్నా. చూడండి ఒకసారి. ఫ్రంట్ మనకి లోతులు అనేది ఫ్రంట్ సైడ్ ఉండాలి, లోతులు నాన్ సైడ్ ఏమో ఇటు సైడ్ ఉండాలి. ఇలా వేసేయండి. చూడండి ఎంతసేపట్లో అయిపోయింది బ్లౌజ్. చాలా ఈజీగా అంటే ఈజీగా ఉన్నది కదా. మనకి వర్క్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా మనం కుట్టే విధానం ఈజీగా తెలిసిందంటే మనకు అంటే కుట్టే విధానం ఎలా కుడితే తెలుస్తుంది, చాలా ఈజీగా వస్తుంది అనేది తెలుసుకున్న వాళ్ళకి, టెక్నిక్ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది. 40 మినిట్స్లో కుట్టవచ్చు. నార్మల్ బ్లౌజ్ అయితే 35 మినిట్స్లో కూడా కుట్టవచ్చు. చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. చేసేసుకోండి ఇలా. మళ్ళీ సైడ్ జాయింట్లు కూడా మనకు 3 సమానం వచ్చేటట్టుగా వేసుకోండి. మనకు కుట్టు విప్పుకోవడానికి కస్టమర్స్ కూడా కుట్టు విప్పేయడానికి కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలి. వాళ్ళు కుట్టి పిల్లంటే పైనుండి కింది వరకు కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగానే ఉండాలి. చూడండి నేను అలానే వేసాను. చూడండి ఒకసారి ఇలా వేస్తున్నా. చూడండి మనకు చంక దగ్గర కూడా మళ్ళీ మనం ఎక్కడ అంటే చంక దగ్గర, హ్యాండ్ దగ్గర, నడుము దగ్గర మనకు అంటే సైజు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెక్ చేసేది కూడా మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. చూడండి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే మళ్ళీ మిగిలిన కుట్లు వేసేయండి. ఒకవేళ ఎక్కువ ఉంది అనుకుంటే ఆ ఎక్కువ ఎంత వస్తుందో ఫోల్డింగ్ చేసుకొని అటు కొంచెం ఇటు కొంచెం 4 అంటే 2 ఫోల్డింగ్లు చేస్తే 2 సైడ్లు వస్తుంది. 4 సార్లు ఫోల్డ్ అవుతుంది కాబట్టి 2 సైడ్లు వస్తుంది. ఆ 2 సార్లు వచ్చింది మనకు ఇలా యూజ్ అవుతుంది. ఒక కుట్టు వేసుకోవడానికి, చిన్న కుట్లు వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా చూడండి ఒకసారి నేను ఎంత స్ట్రైట్గా 3 లైన్స్తో 3 కుట్లు వేసిన. ఈ సైడ్కి ఎక్స్ట్రా ఎందుకు వేసిన అంటే మనకంటే పోగులు ఊడిపోకుండా ఉండడం కోసం అనేది అది వేసిన. ఈ ఎక్స్ట్రా అంతే తీసేస్తే బ్లౌజ్ ఇలా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అంటే ఈజీగా ఉంది కదా అండి. చూడండి ఒకసారి ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.